పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్ధాపురం, కాళింగూడెం, రాజులపేట గ్రామాలలో ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కర్మూరు రఘురామకృష్ణరాజు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సిద్ధాపురంలోని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. కాళింగగూడెంలో రైతు సేవా కేంద్రం నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రాజులపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అటుపిదప గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొల్ల వెంకటరావు, ఆకివీడు రూరల్ బ్యాంక్ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు కోపల్లి సాయిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు మోటుపల్లి రామవరప్రసాద్, ఆకివీడు పట్టణ టీడీపీ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ, జనసేన గౌర లక్ష్మి, బీజేపీ ఆకివీడు మండల అధ్యక్షురాలు ఎంవీఎస్ నాగమణి, సిద్ధాపురం, రాజులపేట, కాళింగూడెం సర్పంచులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పతి చేసి పట్టాదారు పంపిణీ కార్యక్రమం ఎటువంటి గతంలో మాదిరి ముఖ్యమంత్రి ఫోటోలు అటువంటివి కాకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రాజముద్రతో పొలం హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వారి ఫోటోతో క్వాలిటీతో ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయడం ప్రారంభిస్తున్నాం. ఈరోజు ప్రారంభించాం. 394 పట్టాదారు పాస్బుక్లు రెడీ అయ్యి అందులో 232 డిస్ట్రిబ్యూట్ చేసి జాయింట్ ఎఫ్పిఎంలు ఉన్నాయి. అది త్వరగా పూర్తి చేసుకోవాలి. జాయింట్ ఎఫ్పిఎం నిర్వహణలో అనేది